కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగారం మండలంలోని బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో స్టూడెంట్స్ పేరెంట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యం పాల్గొన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యానికి గురిచేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపేట వేసిందన్నారు. రేవంత్ సర్కార్ దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలను పెంచిందన్నారు. ప్రజాపాలనలో అన్ని వ్యవస్థలు ప్రజల కోసం పనిచేస్తున్నాయని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరినాక పోయిన సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ప్రజా పాలనకు అంకురార్పణ చేయడం జరిగింది. 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసింది మనందరికీ తెలుసు. ఎప్పుడూ 8-9 సంవత్సరాల కిందట ఈ గురుకుల పాఠశాలలో డైట్ ఛార్జీలు నామమాత్రంగా పెంచారు. 2017వ సంవత్సరంలో మన ప్రభుత్వం రాగానే డైట్ ఛార్జీలు 40%, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ గత సంవత్సరం